బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంపై సుప్రీం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికైతే ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం తరపు లాయరు మరికొంతకాలం గడువు అడిగిన నేపథ్యంలో మరోసారి గడువుని అయితే మంజూరు చేసింది సుప్రీం. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా తేల్చకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటాము అంటూ కూడా స్పీకర్కి నోటీసులు జారీ చేస్తాము అని కూడా హెచ్చరించింది. మొత్తానికైతే ఇది ఎప్పటికీ ఎండవని ఎపిసోడ్ లాగైతే సాగుతూనే ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు స్పీకర్ ఇంకా జాప్యం చేస్తున్నారు? మొత్తానికైతే వారి విషయంలో ఏం చేయబోతుంది ప్రభుత్వం? మొదటగా ఈ రోజు విచారణ జరిగింది. ఫిబ్రవరి 6 సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ప్రభుత్వం తరపు న్యాయవాది వారికి అప్పీల్ చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరికొంతకాలం సమయం కావాలి అని చెప్పేసి ప్రభుత్వం తరపు న్యాయవాది అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు అయితే చాలా క్లియర్ గా చెప్పింది. వారం రోజులు గడువిస్తున్నాము. వారం రోజుల్లోపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించిన ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ కి ఇదివరకే చాలా సమయం ఇచ్చాము. ఇక మీదట ఆ సమయము ఇవ్వలేము. ఒకవేళ ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ధిక్కరణ కింద మేము పరిగణించాల్సి వస్తుంది. దాని తర్వాత తీవ్రమైన పరిణామాలు కూడా స్పీకర్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి గారు అయితే ఇండైరెక్ట్ గా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అయితే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది. ఇది డైలీ సీరియల్ లాగా సాగుతా ఉన్నది. దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ వర్డ్స్ తోటి సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు ఇస్తూ ఆ కేసును అయితే వాయిదా వేసినట్టు తెలుస్తా ఉన్నది. గౌరీ, మొత్తానికి ఒక్కసారి అసలు కేసు అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఒక్కసారి మొత్తం ఆ కేసు ఉదాంతం ఒక్కసారి చూసుకున్నట్టయితే 2024లో ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2023లో అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరిగాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు 2025 జూలైన సుప్రీంకోర్టు 3 నెలల గడువిస్తూ ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే తెల్లా వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ, ఆ తర్వాత కాల యాదయ్య చేవెళ్ళ, ఆ తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాలు, దాని తర్వాత అరకెపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, దానం నాగయ్య, అలాగే వీరితో పాటు కడియం శ్రీహరి, ఇక వీరందరికీ సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు అర్హులు అని చెప్పేసి వారు పార్టీ మారని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే పిటిషన్లు దాఖలు చేశారు. దానిపైన విచారణ జరుగుతా ఉన్నది. జూలై 2025 జూలై 31, 2025లోనే సుప్రీంకోర్టు 3 నెలల గడువు స్పీకర్ కి ఇస్తూ ఆ 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత నిర్ణయం తీసుకోలేదు. మరొక 2 నెలల గడువు కావాలని స్పీకర్ సుప్రీంకోర్టును కోరారు. ఆ తర్వాత 2 నెలలు కాదు, నెల 15 రోజులు ఇస్తా అని చెప్పేసి 2025 నవంబర్ వరకు సుప్రీంకోర్టు టైం ఇచ్చింది. ఇక నవంబర్ లో కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. జనవరి వరకు మరొకసారి గడువు కోరారు. దాంతో జనవరి వరకు గడువు ఇచ్చారు. దాంతో స్పీకర్ మొదట 5 మంది ఎమ్మెల్యేలకైతే క్లీన్ చిట్ ఇచ్చారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లా వెంకట్రావు, ఆ తర్వాత టి ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరకెపూడి గాంధీ, ఈ 5గురికి అయితే మొదటగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. అంటే వారు పార్టీ మారినట్లు ఎక్కడ ఆధారాలు లేవు, వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు ఎక్కడ ఆధారాలు లేవు, కాబట్టి వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అంటూ 5గురికి మొదట క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆ తర్వాత కాల యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారు కూడా పార్టీ మారినట్లు ఎక్కడ ఆధారాలు లేవు కాబట్టి వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ఇటీవల మొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారికి సైతం క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన సైతం ఎక్కడ పార్టీ మారినట్లు ఆధారాలు లేవు అని చెప్పేసి ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు ఇక మిగిలింది దానం నాగేందర్, నెక్స్ట్ కడియం శ్రీహరి. వీరిద్దరికి సంబంధించి ఇక ఎలాంటి వివరణ ఇవ్వలేదు స్పీకర్ గారు. అంటే వారు అసలు పార్టీ మారారా లేదంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పేసి వీరి విషయంలో తీర్పు ప్రకటించడానికి వారికి మరికొంత సమయం కావాలని చెప్పేసి ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో వారి తరపు లాయర్ అయితే మాట్లాడారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ ఎన్నికల హడావిడిలో వారిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాము అని చెప్పేసి వారికి మరికొంత గడువు ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది. అయితే వీరిపైన అనర్హత పిటిషన్ వేసింది ఏలటి
మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన వేశారు. ఆ తర్వాత కడియం శ్రీహరి గారికి కేపీ వివేకానంద గారు అనర్హత పిటిషన్ వేశారు. అయితే మొత్తానికి ఈ పిటిషన్ల నేపథ్యంలో వారికి మరికొంత సమయం కావాలి దానా నాగేందర్, కడియం శ్రీహరి గారి విషయంలో తేల్చడానికి అని చెప్పేసి స్పీకర్ కోరినట్టు తెలుస్తా ఉన్నది. అయితే దానికి సుప్రీంకోర్టు జడ్జి గారు అయితే వారం రోజుల గడువు ఇచ్చారు. మరి వారం రోజుల లోపు వీరిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరము ఏర్పడింది. ఒకవేళ వారు నిర్ణయం తీసుకోలేకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు అంటే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందని చెప్పేసి వారైతే చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ఇది ఒక డైలీ సీరియల్ లాగా సాగుతా ఉన్నది. కాబట్టి ఇప్పటికే 8 మంది పార్టీ మారినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేలకైతే స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక మిగిలింది 2 స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్. కాబట్టి వీరిద్దరికి ఇక ఎలాంటి తీర్పు ఇవ్వబోతారు వీరిద్దరి విషయంలో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దానా నాగేందర్ చూసాము కాంగ్రెస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేశారు, ఓడిపోయారు. ఆయన కండువా కప్పుకొని ప్రచారం చేశారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటూ ప్రచారం చేశారు. కాబట్టి వారికి ఇక తప్పేలా లేదు అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. కానీ ఆయన మాత్రం బహిరంగంగా మీడియా ముఖంగా నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే నేను ఖచ్చితంగా ఎందుకంటే తన జీవితంలో కూడా 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఎల్పీ కోసం కట్ చేసుకుంటున్నారు. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు తనను సస్పెండ్ చేయలేదు. కాబట్టి తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని తాను బాహటంగా చెప్పుకుంటున్నారు. ఇక ఇటీవల కడియం శ్రీహరి సైతం అనేక వేదికల పైన అటు మీడియా సమావేశాల్లో కూడా తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, ఎక్కడ పార్టీ మారినట్లుందో రుజువు చూపెట్టాలి, తన జీతం నుంచి కూడా 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఎల్పీకి నేను కట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కూడా తనను సస్పెండ్ చేయలేదు అని చెప్పేసి ఆయన లాజిక్స్ మాట్లాడుతా ఉన్నారు. అంటే ఇటు దానా నాగేందర్ అయినా కడియం శ్రీహరి అయినా ఇద్దరు మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమే అంటూ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి వారం రోజుల గడువు లోపల స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇస్తారా, లేదంటే వారి పదవులపై అంటే వాళ్ళ పదవులను బర్తరఫ్ చేస్తారా అనేది అయితే చూడాలి గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్.